హలో ఎవ్రీవన్. వి స్పార్కిల్ వినీలా గారు, ఈ పేరు వినే ఉంటారు. ఆవిడ మీద చాలా పాజిటివిటీ అండ్ అలాగే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే పెరుగు పచ్చడా అంటే లైపో చేయించుకుందా, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందా, అసలు అంత సన్నగా అవుతుందా ఏంటి? డాక్టర్స్, కొంతమంది ఫిట్నెస్ ట్రైనర్స్ అండ్ అలాగే ఇంకొంతమంది న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఎంతవరకు నిజం అండ్ నిజంగానే వి స్పార్క్లో ఏం జరుగుతుంది, అసలు తన జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, 15 years ఆఫ్ జర్నీ ఎలా వెళ్తోంది, ఇక ముందు తన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మన పాడ్కాస్ట్లో తను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు వినీలా గారు. హలో వినీలా గారు. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వినీలా స్పార్కిల్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ ద ఓన్లీ పర్సన్. సో ఇందాక మీరు అన్నారు 100 ఎంప్లాయీస్కి రీచ్ అయ్యారని. సో ఈ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చాయి, వద్దనుకున్నారా, వెళ్ళిపోదాం అనుకున్నారా, లేకపోతే బాగా పికప్ అయిందా, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి? యా, ఫస్ట్ లేడీస్ జిమ్ విత్ క్లినిక్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఓన్లీ ద వర్కర్ దేర్ అండ్ ఐ హ్యావ్ ఓన్లీ రిసెప్షనిస్ట్, ఆల్రౌండర్. అంతే అంతే. 5ంటికి లేసేదాన్ని, జిమ్కి వెళ్ళేదాన్ని, 9 దాకా ఉండేదాన్ని, అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని, మళ్ళీ 11కి క్లినిక్ వచ్చేదాన్ని, మళ్ళీ 1 దాకా ఉండేదాన్ని, మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. మీన్స్ మళ్ళీ ఈవినింగ్ జిమ్, మళ్ళీ క్లినిక్. సో ఇలా రొటీన్ అనమాట. సో నా క్లయింట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మార్నింగ్, ఇప్పుడు మేము డైట్స్ ఎలా పంపిస్తున్నామో నేను మార్నింగ్ కాల్లో డైట్ చెప్పేదాన్ని. ఐ యూస్ టు టేక్ ఈచ్ సింగిల్ కాల్. నాకు కాల్ చేసేవాళ్ళు, దిస్ ఈజ్ మై, అంటే ఇంత తగ్గాము, మాకు ఇలా ప్రాబ్లం ఉంది అనేది నాతోనే మాట్లాడేవాళ్ళు. నేను దానికి తగ్గట్లు వాయిస్ నోట్స్లో డైట్ పంపించేదాన్ని. అయిపోతుంది, అంటే వాళ్ళు ఫోన్ పెట్టేయంగానే నేను వాయిస్ నోట్లో డైట్ వెళ్ళిపోయేది ఇమీడియట్, అప్పటికప్పుడు చేసి పంపించేసి. అంటే మెడికల్ హిస్టరీ ఇవన్నీ అవన్నీ ముందే నేను తీసేసుకుంటారు. ఓకే. ఇప్పుడు అదే ఇప్పటికి హ్యూజ్ నెంబర్స్ అనమాట. సో ఐ హ్యావ్ మెడికల్ టీమ్, రేడియాలజిస్ట్, అన్ని మాకు డాక్టర్ రేడియాలజిస్ట్లు, ఒక డాక్టర్ శైలేష్ అని ఉన్నారు. ఆయన మాకు అన్ని కేటగరైజేషన్స్ వాళ్ళ టీంతో చేసేస్తారు, ల్యాబ్ వాళ్ళతో. ఆ కేటగరైజేషన్లో ఎక్సెల్ షీట్స్ ఉంటాయిరా. ఓకే. సో వాట్ అండ్ ఆల్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మీరు డైట్ ఇచ్చే ముందు ఒక క్లయింట్ ముందు ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత ఇస్ ద మెయిన్ థింగ్. ఎస్. మీ మెడికల్ హిస్టరీ ఏంటి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, మీకు పీరియడ్స్, లేడీస్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఇవన్నీ తీసుకుంటాం. తర్వాత అసలు వెనీలా నిద్రపోని వాళ్ళని అసలు తీసుకోదు. 10:30కి నిద్రపోవాల్సిందే. అలాంటి వాళ్ళనే తీసుకుంటాను, లేకపోతే వద్దు అనే చెప్పేస్తాను డైరెక్ట్గా. ఏ డైటీషియన్ కానీ నిద్రపోను, ఓకే నాకు ప్లాన్ ఏ కాదు, నాకు బి ఇవ్వు అన్నా కూడా ఓకే చెప్పేస్తారు. నేను చెప్పను, మై ప్లాన్ ఏ అంటే ఏలోనే ఉండాలి, బి అంటే బిలోనే ఉండాలి. బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ స్పెసిఫిక్ 2 months or 3 months. ఆ ఏలో ఉండు అనే దానికి రీజన్ ఉంటుంది. మీ బాడీకి ఏది పడుతుందో పడట్లేదో నేనే కనిపెట్టుకుంటాను. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఇఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గెటింగ్ ఓవర్, దెన్ ఐ విల్ చేంజ్ ద ఫుడ్. ఐ విల్ చెక్ వాట్ ఇంగ్రీడియంట్ ఈజ్ మేకింగ్ యూ బెటర్. సో ఇది నాకే వదిలేయాలి, కానీ మీ ఏబీ చాయిస్లు నేను తీసుకోను. విల్ బి వెరీ స్ట్రిక్ట్ డైట్. వెరీ స్ట్రిక్ట్ రా, దట్స్ ఫర్ షూర్. ఓకే. అండ్ నేను అదే నమ్ముతాను, మీరు 2-3 నెలలు స్ట్రిక్ట్గా చేయలేనప్పుడు నా దగ్గరకు వచ్చినా అది మీరు నిలబెట్టుకోలేరు. తిరుపతి హుండీలో డబ్బులు వేసేయచ్చు, లేదా ఒక అబ్బాయికి, ఒక అనాథ పిల్లలకి ఆ 24,000 చదువుకోవడానికి ఇయర్లీ ఫీజు ఇచ్చేయచ్చు. అంతే. మీకు దేవుడి దగ్గర ఒక పుణ్యం, ఒక పాయింట్ వచ్చేస్తుంది. అయితే మీరు అన్నారు కదా నేను కూడా లావుగుండేదాన్ని అని. సో యు ఆర్ యువర్ న్యూట్రిషన్. నేను బాగా ఎంజాయ్ చేస్తూ తగ్గా. అవునా? ఏంటి ఆ సీక్రెట్? ఇప్పుడు పాపం వీళ్ళందరినీ నేను 10 kgs తగ్గేదాకా 10 kgs తగ్గేదాకా బ్రేక్ ఇవ్వను. ఓకే. నేను అలా కాదు, నేను ఒక 6 kgs తగ్గంగానే 1 month మళ్ళీ తినేస్తారు. 1 kg పెరుగుతా, 5 standard అవుతాయి. మళ్ళీ నా టేస్ట్ బడ్స్ అన్నీ మామూలుగా అయ్యాక మళ్ళీ నేను 6 kgs తగ్గుతా, మళ్ళీ 1 month బ్రేక్ చేస్తా, మళ్ళీ అలా వెళ్తా. బికాజ్ నేను ఎవరికి డబ్బులు కట్టాలి అని లేదు.
And when I'm meeting on maintenance, I know how to balance myself. Okay, done. So finally, thank you so much, Vinila garu. Thank you, Thanks for Ra. coming and spending your time. Thank you.